గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. 6 ఏళ్లలోపు పిల్లలందరికీ ఆధార్ కార్డు మంజూరు చేసేలా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఒంగోలులోని ఇస్లాంపేటలో ఏర్పాటు చేసిన బాల ఆధార్ నమోదు శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఆధార్ కార్డు కోసం పిల్లల వివరాలను నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బర్త్ సర్టిఫికెట్ ఉన్న పిల్లలందరికీ తక్షణమే ఆధార్ కార్డు కోసం వివరాలు నమోదు చేస్తున్నామన్నారు. బర్త్ సర్టిఫికెట్ లేని వారికి తొలత బర్త్ సర్టిఫికెట్ అధికారులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బాలల ఆధార్ నమోదు కోసం ప్రతి మండలంలోనూ ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ CEO చిరంజీవి, ECDS PD బిహేనా సుజన్, CDPOలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జరుగుతున్నది. ఈరోజు ఇక్కడ ఇస్లాంపేటలో నేను స్వయంగా విజిట్ చేయడం కూడా జరిగింది. ఇప్పటిదాకా మార్నింగ్ నుంచి ఒక 100 పిల్లలకు చేయడం జరిగింది. సో దాంట్లో కూడా ముఖ్యంగా బర్త్ సర్టిఫికేట్ ఉన్న వారికి ఇమ్మీడియట్గా చేస్తున్నాము. ఎవరైతే బర్త్ సర్టిఫికేట్ లేదో వారికి కూడా బర్త్ సర్టిఫికేట్ ముందు ఇప్పించి తర్వాత వారికి ఆధార్ రిజిస్ట్రేషన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా 0 నుంచి 6 ఇయర్స్ పిల్లలు ఉన్నవారు ఒకవేళ మీ పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ ఇంకా చేయలేదంటే ఇప్పుడు ఏదైతే క్యాంప్ పెడుతున్నామో అంగన్వాడీ వర్కర్స్ వచ్చి మీ ఇంటికే వచ్చి కూడా మొబిలైజ్ చేస్తారు. ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. తప్పకుండా మీ పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతున్నాను. P9 TV నూతన సంవత్సర డైరీని జిల్లా SP AR దామోదర్, ASP నాగేశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. ముందుగా జిల్లా SP ఛాంబర్లో P9 TV MD పోలినేని కిరణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి SP AR దామోదర్ కు పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డైరీని ఆవిష్కరించారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తూ జిల్లా ప్రజల మన్ననలు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇదే వరవడితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాకు వచ్చే వారి కోసం RTC రీజనల్ పరిధిలో 264 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు RM.B. సుధాకర్ బాబు తెలిపారు. ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. పండగ రష్ మొదలైపోతుంది రేపటి తర్వాత నుంచి 10, 11, 9, 10, 11 అట్లా. ఇదండి ప్రస్తుతం మేము ప్లాన్ చేసింది.
అలాగే వీటికి ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్ అంటే రాయితీలు ఏవైతే ఇస్తున్నామో అది ఇప్పుడు కూడా ఉన్నాయి. ఈ ప్రవేశపెట్టినటువంటి స్లీపర్లు కావచ్చు, లేకపోతే ఏసీ బస్సులు, అలాగే ఇందిరా కూడా సుమారుగా ఒక జిల్లాకి 6 బస్సుల దాకా రావటం జరిగింది రీప్లేస్మెంట్లో. సో దట్ ఈస్ వన్ గుడ్ పాజిటివ్ సైన్. ఇప్పుడు బయట వేరే డిపోల్లో తిరుగుతున్నాయని కూడా పొదిల్లో 2 కొత్త ఏసీ ఇందిరా బస్సులు వచ్చాయి, తిరుగుతున్నాయి. అలాగే మార్కాపురంలో కూడా కొత్త బస్సులు వచ్చాయి, 2 బస్సులు తిరుగుతున్నాయి హైదరాబాద్కి. ఇక్కడికి కూడా ఒక 2 బస్సులు వచ్చాయి, 6 బస్సులు వచ్చాయి. ఇంకా మిగతా రావాల్సి ఉన్నాయి కూడా, ఇంకా రావాల్సి ఉన్న వాటికి కూడా మరి గ్రాడ్యువల్గా వస్తాయి త్వరలో. సో ఈ ఏసీలు కూడా ఇదే రకమైన ఛార్జీలతో నడపడం అనేది జరుగుతుంది. తర్వాత ఓవరాల్గా అనేది పండగ తర్వాత కనుమ నుంచి మేము ఒక రిటర్న్ ట్రాఫిక్ కూడా ఫోకస్ చేస్తాం. ఆల్మోస్ట్ లాస్ట్ ఆదివారం అంటే మనకి యాక్చువల్గా 10, 11, 12, 13, 14, 13 భోగి, 14 సంక్రాంతి, 15 కనుమ. సో మేబీ కనుమ అంటే 15వ తారీఖు తర్వాత రిటర్న్ ట్రాఫిక్ కూడా బాగుండొచ్చు, వాటికి కూడా ప్లాన్ చేస్తాం. ముందర ఏంటంటే అప్ జర్నీ అంటే మనకి డౌన్ అంటాం, ఇప్పుడు ఈ సర్వీసులు పైనుంచి రావాలి విజయవాడ, అదే హైదరాబాద్ నుంచి. కాబట్టి అప్ సర్వీసులు రావాలంటే మనం ఇటు నుంచి పంపించుకోవాలి. రిటర్న్ ట్రాఫిక్ అంటే అది పూర్తిగా మన చేతిలోనే ఉంటుంది, ఇక్కడ నుంచే బయలుదేరుతాయి కాబట్టి వాటికి కొంత సమయం ఉంది. అలాగే ఈ మధ్యకాలంలో ఏంటంటే దసరా తర్వాత ఈ భవానీ భక్తులు ఎక్కువగా విజయవాడ కూడా ట్రావెల్ ఎక్కువ మంది ఉంటున్నారు. వాటి పట్ల కూడా మేము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. అలాగే జనరల్గా ట్రాఫిక్ కూడా విజయవాడ రూట్లో ఈ మధ్య గ్రోత్ బాగుంది. సో ఈ సమయంలో మరి పండగ సీజన్లో ఇంకా ఎక్కువ ఉండొచ్చని ఆశిస్తున్నాం. వాటికి తగ్గటువంటి ఏర్పాట్లు చేయటం జరిగింది. లాస్ట్ ఇయర్ సుమారుగా 509 బస్సులు మనం ఆపరేట్ చేసాం, బోత్ అప్ అండ్ డౌన్. ఈసారి కూడా ఆల్మోస్ట్ 242 బస్సెస్, అంటే ఇది ఓన్లీ అంటే ప్లాన్ చేసినవి 242, ఇంకా ఎక్కువ కూడా అవ్వచ్చు. ఇప్పుడు ఈ డెస్టినేషన్స్ అన్నీ ఎగ్జిస్టింగ్ డెస్టినేషన్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఏంటంటే బిహెచ్ఎల్ నుంచి ఎక్కువ బయలుదేరుతాయి. అలాగే జీడిమెట్లు కూడా ఉన్నాయి, ఏఎస్రావు నగర్, ఇట్లా వేరే వేరే ప్రాంతాలు కూడా వెళ్తున్నాయి. అయితే ఏంటంటే దీనిపైన 10వ తారీఖున వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్కి వీళ్ళందరూ మీటింగ్ ఉంటుంది. 10వ తారీఖున ఎవరు అంటే వాళ్ళు ఏమన్నా చేంజెస్ ఏమైనా చేసుకోవాలంటే, మార్పులు ఏమైనా ఉంటే చేస్తారు అవసరాన్ని బట్టి. ఇంకోటి ఏంటంటే ఈసారి కొంచెం ప్లాన్డ్గా చేసుకోవడానికి మెయింటెనెన్స్ కూడా సులువుగా ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త బస్సులే తిరుగుతూ ఉంటాయి కాబట్టి. అయితే ఏంటంటే సంతపేట సాయి మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనాల్లో భాగంగా టిటిడి ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఉపన్యాసకులు స్వర్ణ కంకణ పొన్నూరు వెంకట శ్రీనివాసులు 24వ పాసురం ప్రాసక్త్యాన్ని వివరించారు. శ్రీకృష్ణుడి సౌందర్యానికి, బలానికి, కీర్తికి, వాత్సల్యపూరితమైన గుణాలకు దృష్టి తగలకుండా మంగళం పాడేదే పోత్తి పాసురం అని అన్నారు. భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారికి హారతులు పట్టి గోవిందనామస్మరణ చేశారు. ముందుగా తిరుప్పావై పాసురాలను గోష్ఠిగానం చేశారు. సంతపేట సాయి మందిరం ఆండాల్ సేవా సమితి నిర్వాహకురాలు దామచర్ల ప్రసన్న కుమారి, అర్చకులు సుధాకర్, సాయి, రామకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మందిరం అధ్యక్షులు అలహరి చెంచలరావు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. கருவைகள் பின் சென்று காரம் சேர்ந்தன்போம் அறிவன்றமில்லாத வாய்க்குலத்து முந்தன்னை திருநடை பின்னடை பாலக கோவிந்த கஷ்ட நிவாரண கோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோகுல நந்தன கோவிந்த கோவிந்த ஹரி கோவிந்த கோகுல நந்தன கோவிந்த వజ్రమగుడధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనుల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద కక్షివాహన గోవింద పాండవప్రియ గోవింద గోవింద హరి గోవింద
గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫల గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ கட்டிற்கு செங்கமீர் பார்ப்போர் வந்து தலை பெய்தோம் இங்கில் வாய்ந்த தாமரை பூ போலே செங்கம் சிரிக்கிறதே மேலேயாவோ நீங்கள் மாதிரியும் பிறந்தாற்போல் அங்கள் ரெண்டும் போல் அனைவர் மேல் நோக்குதியே எங்கள் மேல் மகிழ்ந்தேயோ என்பாவாய் மாரிமலை குளத்தில் மண்ணி கிடந்துறங்கோ சீரிய சிங்க பரிவித்து கீழித்து வேல்மயில் பொங்க வெப்பாடும் பேருந்துதடி విజ్ఞానం పెంచుకొని ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు లాభాలు పొందవచ్చని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. హైదరాబాద్లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యానవోత్సవం 2025 విజ్ఞాన యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్తున్న రైతుల బస్సును ప్రకాశం భవనం వద్ద ఆమె జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఉద్యాన అధికారి గోపీచంద్, ఏడీఏలు రమేష్, రామ్మోహన్ రావు, ఆత్మ డిపిడి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మనకి ఎక్కువ విస్తీర్ణంలో ఈ పండ్ల తోటలు సాగు చేస్తారు కాబట్టి మన జిల్లా ఉద్యాన శాఖాధికారి వారి సహకారంతో, అదేవిధంగా ఆత్మ, అదేవిధంగా మనకి న్యాచురల్ ఫార్మింగ్ నుంచి కూడా రైతులను సెలెక్ట్ చేయడం జరిగింది. 70 మంది రైతుల్ని కూడా ఈరోజు రాత్రి ఇక్కడ నుంచి బస్సులో పంపడం జరుగుతుంది. రేపంతా కూడా వాళ్ళకి అక్కడ ఎగ్జిబిషన్లో అన్ని రకాల స్టాల్స్ని విజిట్ చేసి కొత్త కొత్త పద్ధతులు కానీ కొత్త రకాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు చూసి తెలుసుకొని ఈ జిల్లాలో ఆ పద్ధతులను అవలంబించేదానికి రైతుల్ని మనం ఐడెంటిఫై చేసి ఈ ఎక్స్పోకి పంపించడం జరుగుతుంది. వివిధ నూతన వంగడాల్ని అలాగే వివిధ నూతన పద్ధతుల్ని కూడా అక్కడ రైతులు నేర్చుకొని మన ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత ముందుకు తీసుకొస్తారని చెప్పి మంచి గట్టిగా నమ్ముతున్నాము. ఈ యొక్క ఎక్స్పోజర్ విజిట్ అనేది మరింత ఉపయోగకరంగా ఉంటుంది. ఇటువంటి ఎక్స్పోస్ని మన గవర్నమెంట్ వారు భగవత్ సాక్షాత్కారం కోసం చేసే వ్రతాల్లో జ్ఞానదశను దాటించి ప్రేమ దశకు చేర్చే అత్యున్నత వ్రతం తిరుప్పావై వ్రతమని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు స్వర్ణ కంకణ గ్రహీత పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్లోని గీతా మందిరంలో జరుగుతున్న తిరుప్పావై ప్రవచనం 24వ రోజుకు చేరుకుంది. ఈ పాసురం పోత్తి పాసురంగా, మంగళ శాసన పాసురంగా ఆధ్యాత్మిక ప్రవచనంలో ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ఈ సందర్భంగా భక్త బృందం గోదాదేవిగా శ్రీకృష్ణుడి వేషధారణలతో గీతా మందిరాన్ని బృందావనంలో మరిపించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని సుందరంగా అలంకరించి స్వామివారికి సామూహికంగా హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో గీతామందిరం భక్త బృందం కృష్ణ, సురేఖ, దోగిపర్తి సుబ్రహ్మణ్యం, రాజేశ్వరి తదితరులు. సమాప్తం. నమస్కారం. ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు. ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 2/1/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు, వాస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు
స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లుకాస్ ప్రక్కన సుందరి భవన్ రోడ్ ఒంగోలు. సెల్ 9063443707. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moment.